అని ఆశ మిడ్ డే మీల్స్ ఉపాధి కూలీలు భవన నిర్మాణ కార్మికులు భారీ ధర్నా చేపట్టారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఫలితాల ట్రెండ్ చూస్తుంటే పట్టణ ప్రజలు అధికార కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. మెజారిటీ మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య అసలైన పోటీ ఉన్నట్లు వెల్లడవుతోంది. దీంతో ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు ట్రయాంగిల్ కు బదులు మెజారిటీ స్థానాల ఫలితాల్లో కాంగ్రెస్ వర్సెస్ డైరెక్ట్ వచ్చింది. మైంసా వంటి కీలకమైన మున్సిపాలిటీల్లో బీజేపీ అంచనాలు తలకిందులు కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని 3 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కొడంగల్, మద్దూర్, కోస్గి మున్సిపాలిటీల్లోని కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. కొడంగల్లో 10 వార్డులు, మద్దూర్లో 9 వార్డులు, కోస్గిలో 8 వార్డుల్లో కాంగ్రెస్ దక్కించుకుంది. ఈరోజు మున్సిపల్లో వచ్చిన ఫలితాలు రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఏ విధంగా ఉందో అర్థం పట్టినట్లుగా ఈ ఫలితాలు చెప్తున్నాయి. ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీలు హస్తం కైవసం చేసుకోవడం జరిగింది. ఈ ఫలితాలు రేవంత్ రెడ్డి కృషికి, రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధికి ఫలితంగా ఈ ఫలితాలు నిర్వచిస్తున్నాయి. ఇదే విధంగా మున్ముందు కూడా కొడంగల్ నియోజకవర్గ ప్రజలు రేవంత్ రెడ్డి గారు ఎంబడి ఉండి రేవంత్ రెడ్డికి సహకరించినన్ని రోజులు కొడంగల్ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. కొడంగల్ నియోజకవర్గం మరి ఈ మున్సిపల్ ఫలితాలతోని మరి కొడంగల్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి సొంతము, రేవంత్ రెడ్డి మీద ఉన్న నమ్మకం అని చెప్తుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తోంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ అత్యధిక స్థానాలను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ఇక నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. 6 స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. చండూరు, చిట్యాల, దేవరకొండ, హాలియా, మిర్యాలగూడ, నందికొండ మున్సిపాలిటీలలో హస్తం అభ్యర్థుల హవా కొనసాగింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఘన విజయం సాధించడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని అశోక్ నగర్ చౌరస్తాలో బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ 2 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు ఈ ఫలితాలు రెఫరెండం అని కాంగ్రెస్ నాయకుడు అరవింద్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ ఫలితాల ఉత్సాహంతో రానున్న గ్రేటర్ హైదరాబాద్ 3 కార్పొరేషన్ల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని అరవింద్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ మొత్తంలో మున్సిపాలిటీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఏదో స్వీప్ చేసిందో ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ
విజయ జెండా ఎగిరేయడం జరిగింది. దీన్ని పట్టి చూస్తుంది అంటే రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా 3 కొత్త మున్సిపాలిటీ కార్పొరేషన్స్ అయితే క్రియేట్ చేయడం జరిగిందో దాంట్లో కూడా స్వీప్ చేయడం 100% ఖాయం. ఏదైతే ఈ 2.5 సంవత్సరాలు అయితే పాలన అందించినామో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక మెమొరాండంగా మేము భావిస్తున్నాం. రేవంత్ అన్న నాయకత్వంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారని ఈరోజు ఓట్ల రూపంలో వాళ్ళు ఓట్లతో వేసి క్యాండిడేట్లను గెలిపించడం జరిగింది. ప్రతి ఒక్క ఓటర్లకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి నమ్మకం పెట్టిరో వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. వాళ్ళు గెలిచిన అభ్యర్థులకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మన ముషిరాబాద్ కార్యకర్తల తరఫున నాయకుల తరఫున అందరి తరఫున కూడా అభినందనలు తెలుపుతున్నాము. మళ్ళీ రాబోయే సమయంలో కూడా అందరూ కూడా కష్టపడి మున్సిపల్ ఎలక్షన్లు రాబోతున్నాయి. మేయర్ 3 కార్పొరేషన్లు ఏవైతున్నాయో అందరూ కూడా ఇక్కడ కూడా కష్టపడి ఇక్కడ కూడా కాంగ్రెస్కి పట్టం కడతారని ములుగు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇది ప్రజల ఆకాంక్షల విజయమని మంత్రి సీతక్క అభివర్ణించారు. మొత్తం 20 వార్డుల్లో 12 వార్డులను కాంగ్రెస్ గెలుచుకుందని ఆమె వివరించారు. అంతిమంగా కాంగ్రెస్ పార్టీ చేయకుంటూ మరి ఇక్కడ నాయకులందరూ కష్టపడడంతో గెలవడం జరిగింది. గెలిచిన వాళ్ళందరూ అంకిత భావంతో పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి మరి ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, మళ్ళీ వచ్చేది కూడా కాంగ్రెస్. కాబట్టి ప్రతి ఒక్కరు పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలని మేము అభ్యర్థులు కూడా చెప్పుకోవాలి. మాకిది మాకాలి అని పోటాపోటీ కాకుండా పార్టీ నిర్ణయం మేరకు, పార్టీ భవిష్యత్తు మేరకు, పార్టీ బలోపేతం మేరకు, పార్టీ సిద్ధాంతం మేరకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ 16వ తారీఖు నాడు మరి ఎన్నిక ఉంటుంది. చైర్మన్, వైస్ చైర్మన్, ఇతర కౌన్సిల్ మెంబర్స్. కాబట్టి అందరూ కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. సంపూర్ణ మెజార్టీ వచ్చినా కూడా ఒకనాడు అందరూ కలిసిమెలిసి ఉండడం అనేది చాలా అవసరం. ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయాలని వాస్తవానికి మాస్టర్ ప్లాన్ కోసం మరి ఒక ఏజెన్సీ కూడా ఈరోజు పిలవడం జరిగింది. ఈ ఎన్నికల్లో మనం ఈ రిజల్ట్ హడావుడిలో ఉన్నాం. ఇప్పటికే మనము అంటే రిజల్ట్ తొందరగా అయిపోతే వేరే పని భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు 700 నుంచి 800 వార్డుల్లో గెలుస్తామని భావించామన్నారు. 15 మున్సిపాలిటీల్లో తాము స్పష్టంగా గెలిచామని చెప్పారు. మరో 37 మున్సిపాలిటీల్లో మాకు మంచి ఫలితాలు వచ్చి హంగ్ పరిస్థితి ఉందన్నారు. తమ కార్యకర్తలు విరోచితంగా పోరాడారని కేటీఆర్ వివరించారు. సామధాన భేద దండోపాయాలు ప్రయోగించే ప్రయత్నం చేసినా వారు స్పష్టంగా ప్రజల మనసు గెలుచుకోవడంలో విఫలమైనారని చెప్పుకోక తప్పదు. మరి సాధారణంగా ఎన్నికలు మీరు ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ చూస్తే అధికారంలో ఉన్న పార్టీకి ముఖ్యంగా ఇంకో 2-3 ఏళ్ళు ఉండే అవకాశం ఉన్నప్పుడు, అధికారంలో కొనసాగే అవకాశం ఉన్నప్పుడు మరి ఇది అధికార మార్పిడి కోసం జరిగేది కాదు కదా అనే ఆలోచన ఈ మధ్యన దేశవ్యాప్తంగా ప్రజల్లో కనబడతా ఉన్నది. కానీ దానికి భిన్నంగా తెలంగాణలో మీరు చూసినట్టయితే మొన్న పంచాయతీ ఎన్నికల్లో 2 ఏళ్లు తిరగకముందే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తూ దాదాపు 40% గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టారు. ముఖ్యమంత్రి గారి లెక్క ప్రకారం తీసుకున్నా, ఆయన బయటకు వచ్చి కూర్చొని ప్రెస్ల మీద చెప్పిన లెక్క ప్రకారం చూసుకున్నా ఆయన సహజంగానే మా తక్కువ చేసి చెప్తాడు కాబట్టి 32% అక్కడ ముఖ్యమంత్రి గారి లెక్క ప్రకారం కూడా మాకు సర్పంచ్ల్లో ప్రజలు గెలిపించారు. 4000 పైచిలకు గ్రామాల్లో మా సర్పంచులు గెలిచారు. అట్లాగే ఈరోజు మున్సిపల్ ఫలితాలు చూస్తే కూడా డెఫినెట్గా గతంలో ఎవరెవరైతే ఏదేదో మాట్లాడినారో వారందరూ నోర్లు మూతలు పడే విధంగా ఇవాళ మరి మెరుగైన ఫలితాలే సాధించాము. ఓవరాల్గా చూసుకున్నట్టయితే నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకు 2580 చిల్లర వార్డులలో పోటీ అయింది. మొత్తం 117 మున్సిపాలిటీలు కార్పొరేషన్ కలిపి 2580+ వార్డ్స్లో మరి
ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ నాకున్న ఈ నిమిషానికి ఉన్న రిపోర్ట్ ప్రకారం దాదాపు 730 దాకా మాకు ఇప్పటికే ఫలితాలు వచ్చినాయి. ఇంకొక 10-15 పెరిగితే పెరగవచ్చు. ఓవరాల్గా 740-750 దాకా వస్తాయి వార్డులు అనేది మా అంచనా. అంటే దాదాపుగా మీరు చూసుకున్నట్టయితే ఒక 30% పైగానే ఇక్కడ కూడా ఫలితాలు వచ్చినాయి. దానికంటే కూడా ముఖ్యంగా చాలా వీరోచితమైన పోరాటం. నిజంగా చెప్పాలంటే కొన్ని చోట్ల ఇవాళ అధికార పార్టీ తట్టుకోలేక ఇవాళ గద్వాలలో ఒక వార్డులో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దీంతో పట్టణంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సంబరాల్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించి 22 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలు దక్కించుకోగా రెండో స్థానంలో బీజేపీ 5 స్థానాలను, ఇక ఏమాత్రం ప్రభావం చూపని బీఆర్ఎస్ పార్టీ 3 స్థానాలు దక్కించుకోగా ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు గెలుపొందారు. 10వ వార్డుకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి అతి స్వల్ప మెజారిటీకి ఒకే ఒక ఓటుతో గెలుపొందారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలను దక్కించుకుని మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 2వ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం చాటుకుంది. మొత్తం 24 వార్డుల్లో మెజారిటీ స్థానాలు సాధిస్తూ బీఆర్ఎస్ పార్టీ 13 వార్డులను కైవసం చేసుకుంది. ఈ ఫలితాలతో మున్సిపాలిటీలో పార్టీ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. గెలుపు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలకు అభినందనలు తెలిపింది. మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా కొనసాగిస్తున్నామన్నారు. నియోజకవర్గం ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల వ్యవస్థలన్నింటినీ కూడా పూర్తిగా వాడుకొని అధికార మదంతో ఈరోజు ఎన్నో ఇబ్బందులు గురి చేసి మా అభ్యర్థులందరినీ కూడా ఎంతో విధంగా ప్రయత్నం చేసినా ఈరోజు ప్రజలు మా వెంట ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని దాదాపు చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడ్డ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారందరు లేనిది, వారి కష్టం లేనిదే ఈరోజు ఈ విజయం సాధ్యం కాదు. కాబట్టి ఈ విజయంలో వాళ్ళ కీలక పాత్ర పోషించారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మా ఓటమి కోసం విశ్వ ప్రయత్నం చేసిన స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్, మరీ ముఖ్యంగా ఏసీపీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారు ఎంతో కృషి చేసిర్రు, అయినా కానీ వాళ్ళు సాధించలేకపోయినరు. కాబట్టి ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. వివేక, ఎందుకు ఎప్పుడు వాడిని తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. దీన్ని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైమ్ గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లేసోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం.
మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. మీరే చేస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా? పోలవరం బజరంగ్ సేన తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో వీర్ సవార్కర్ చౌక్ వద్ద వాలంటైన్స్ డే వేడుకలను నిషేధించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం భారతీయ సమాజంపై పెరుగుతోందని బహిరంగ్ సేన సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా కార్యకర్తలు వాలంటైన్స్ డే వేడుకలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన సూచకంగా గ్రీటింగ్ కార్డులను దహనం చేశారు. ఇటువంటి వేడుకలు భారతీయ సాంస్కృతిక విలువలకు విరుద్ధమని వారు పేర్కొంటూ వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా బజరంగ్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఆర్ లక్ష్మణ్ రావు, ఉప అధ్యక్షులు ప్రభు, బీర్హదర్ మరియు రాఘవ, సంయుక్త కార్యదర్శి ఆర్తి తదితరులు హాజరు అయ్యారు. फ्यूचर में अब कई बार प्रोग्राम कर रहे हैं, लेकिन अपने स्टेट के अंदर कोई रोक टोक नहीं है. बैंड के बीच में ये लोग अब बिजनेस चालू कर ले रहे हैं. अब होटलों में, पबों में, रिसोर्ट्स में स्कीम चालू कर लिए लोग, और ये लोगों को बंद करो, इसके पैकेजेस लगा लिए लोग और स्कीम लगाए, एंट्री इतना बोल के, और ये लोग हैप्पी आवर्स भी अलग लगाए लोग. ये लोगों को बैंड कीजिए, 10 बजे पूरे बंद करा दीजिए. सीपी साहब, ये सब न्यूसेंस हो रहे हैं. आजकल मर्डर भी बहुत हो जा रहे हैं, गाड़ियाँ हो रही है बहुत, रोड पे रोड फाइटिंग भी बहुत हो रही, और ड्रग्स की मिलने के चार्जेस से पबों में ये पूरे बंद करा दीजिए. సీఎం గారికి, కమిషనర్ గారులకు, డీసీపీలకు, అడిషనల్ సిపిలకు వీళ్ళందరికీ వింతి చేసేది ఏంటంటే ఈ వెస్టర్న్ కల్చర్ బ్యాన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు మొత్తము ఆగమైపోతున్నారు తెలంగాణలో. ఏడో చూసినా పార్కులో కానీ ఏడో చూసినా మొత్తం లవ్ జాత్ కేసులు నడుస్తున్నాయి. ఎక్కడ చూసినా లవ్ రిజిస్టర్ ఆఫీస్లో పోతే ప్రతిరోజు ఒక పుస్తకం కనబడుతుంది, ప్రతిరోజు ఒకటి అమ్మాయి, హిందూ అమ్మాయి, తెలుగు అమ్మాయి నడుస్తుంది. ఇవన్నీ బ్యాన్ చేయండి. మీరు ఏం చేస్తున్నారంటే ఈ వెస్టర్న్ పైలట్ అడ్డం పెట్టుకుని వెస్టర్న్ కల్చర్ ప్రోగ్రామ్ బజరంగ్ అందరం కలిసి డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వివేక్ పిలుపునిచ్చారు. ఈ నెల 15న సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ వద్ద లంబాడీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. వివేక్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల యువత జీవితాలు నాశనం అవుతున్నాయని, గ్రామాలు, పట్టణాల్లో మాదక ద్రవ్యాలకు కఠినంగా వ్యవహరించి యువతను వాటిని దూరంగా ఉంచాలని సూచించారు. ఉస్మానియా గడ్డపై ఇవాళ 287వ సంత్ సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని కేవలం జయంతి నాడు మాత్రమే కాకుండా 365 రోజులు కూడా సంత్ సేవాలాల్ కానివ్వండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి, పూలే ఒక మార్గదర్శకాల్లో ముందుకు పోవాలి అని చెప్పి మరొక్కసుకుంటూ ఇటువంటి ఒక అవకాశానికి పరిమితిస్తున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ని కానివ్వండి, ఈసీ గారిని కానివ్వండి, రిజిస్ట్రార్ గారిని కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ లోకల్ సెక్యూరిటీ పీపుల్కి కానివ్వండి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా సేవలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా 2K రన్ను లైవ్ మరియు TDSF ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా మిత్రులకి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
పార్లమెంట్ మకర ద్వారం వద్ద విపక్ష పార్టీలు నిరసన చేపట్టాయి. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేరు ఉందంటూ ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో పలువురు విపక్ష పార్టీలు సభ్యులు హాజరయ్యారు. ఎన్నికల ప్రకటనకు ముందే తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీవీకే పార్టీకి రాజకీయాల్లో అనుభవం లేదంటూ ప్రత్యర్థుల నుంచి వస్తున్న విమర్శలపై నటుడు, ఆ పార్టీ అధినేత విజయ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. తమకు దోపిడీల్లోనూ అనుభవం లేదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అధికార డీఎంకేపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సేలంలో ఎన్నికల ర్యాలీలో విజయ్ మాట్లాడారు. నా ఓటు నా హక్కు, ఎవరూ దాన్ని కొనలేరు అంటూ ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తాను ఏ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రాలేదని, రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే వచ్చానని టీవీకే అధినేత స్పష్టం చేశారు. அப்படின்னு சொல்றவங்களுக்கு என் வீடு எதுன்னு தெரியுமா? முதல்ல என் வீடு எங்க இருக்குனாவது தெரியுமா? என்ன சீண்டி பார்க்கறதா நினைச்சு கிண்டலும் கேலியுமா பேசுறவங்களுக்கு நான் சொல்றேன், இந்த தமிழ்நாடுன்னு சொல்றாங்களே, அது மத்தவங்களுக்கு வேணா ஸ்டேட்டா இருக்கலாம், ஆனா என்ன பொறுத்த வரைக்கும் என் தாய் நாடான தமிழ்நாடு தான் என் வீடு. என் வீட்டுல மொத்தம் எத்தனை பேர் இருக்காங்க தெரியுமா? 8 கோடி பேர் இருக்காங்க. ஒட்டுமொத்த தமிழ்நாட்டு மக்களும் என் வீட்டு மக்கள், என் குடும்பம், என் உறவு, என் சொந்தம். எனக்கு எல்லாமும் கொடுத்த இந்த 8 கோடி சொந்தங்களுக்கு இனிமே எல்லாமுமா கூட நிக்க போறது இந்த விஜய் மட்டும்தான். தமிழ்நாட்டோட முதல் படை வீரனா, தமிழ்நாட்டோட முதல் பாதுகாவலனா அவங்க கூடவே நிக்கணும்ன்றதுதான் என்னுடைய குறிக்கோள். ప్రధానమంత్రి కార్యాలయం కొత్త భవనం సేవా తీర్థును ప్రధాని మోదీ ప్రారంభించారు. స్వాతంత్రాంతరం తొలిసారిగా పీఎంఓ కార్యాలయం కొత్త భవనంలోకి మారడం విశేషం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 100 రూపాయల ప్రత్యేక నాణ్యాన్ని విడుదల చేశారు. ఇక నుంచి ఈ అత్యాధునిక సేవలు వసతులు ఉన్న భవనం నుంచే ప్రధాని మోదీ కార్యకలాపాలు కొనసాగనున్నారు. సేవా తీర్థుతో పాటు పలు కీలక మంత్రిత్వ శాఖలున్న కర్తవ్య భవన్ 1-2లను ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న పలు మంత్రిత్వ శాఖల భవనాలు, కార్యాలయాలు పాతవి కావడంతో రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది మారుతోంది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా అత్యాధునిక వసతులతో కొత్త భవన నిర్మాణం జరిగింది.
కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.